ప్రశ్న రావణ్ ఇంట్లో ఏపీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ శివార్లలోని అమీన్పూర్ పరిధిలో ఉన్న ఆయన నివాసంలో గన్నవరం పోలీసులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం 8 మంది సభ్యుల ప్రత్యేక పోలీస్ బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రశ్న రావణ్ భార్యను పోలీసులు సుదీర్ఘంగా విచారించి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాసేపట్లో రావణ్ కస్టడీ పిటిషన్ పై విచారణ చేపట్టనున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి కాసేపట్లో రావణ్ కస్టడీ పిటిషన్ పై విచారణ చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకట్, రవళి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం పోలీసు అరెస్టు నేపథ్యంలో అరెస్ట్ కాబడిన ప్రశ్న రావణ్కి సంబంధించిన కేసు అయితే మాత్రం రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నప్పటికీ కూడా, రిమాండ్ లో ఉన్నప్పుడు కూడా రావణ్కి సంబంధించిన విచారణ అయితే మాత్రం గన్నవరం పోలీసులు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే అతని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. రావణ్ నివసించే హైదరాబాద్ ప్రాంతంలోని ఆయన అద్దె నివాసానికి వెళ్లి పోలీసులు కూడా అక్కడ కీలకమైన డాక్యుమెంట్, అదేవిధంగా కొన్ని హార్డ్ డిస్క్ కు సంబంధించిన వీడియోలకు సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ భార్యతో కూడా కొద్దిసేపు మాట్లాడి దానికి సంబంధించి దాదాపు తెల్లవారుజామున అయ్యే వరకు కూడా ఈ విచారణ చేపట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుల నేపథ్యంలో అతనికి సంబంధించిన ఛానల్ ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయాలని అయితే మాత్రం మేటా సంస్థ కూడా పోలీసులు ఒక లేఖ అయితే రాసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ రోజు ప్రశ్న రావణ్ కి సంబంధించి గన్నవరం కోర్టులో ఈ రోజు కస్టడీ పిటిషన్ వేశారు. ఆ కస్టడీ పిటిషన్ పై విచారణ ఈ రోజు రానుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అతను రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో ఆ కస్టడీ పిటిషన్ ద్వారాగా పోలీసులకి కస్టడీకి ఇస్తారా లేదా అనే అంశం ఈ రోజు సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది. రవళి, డాక్యుమెంట్లు ఏమై ఉండొచ్చు? ముఖ్యమైన డాక్యుమెంట్స్ అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ అయి ఉండొచ్చు? అంటే ప్రస్తుతానికి ప్రశ్న రావణ్కి సంబంధించి చాలా వివాదాస్పదమైన వ్యవహారాలన్నింటిలో కూడా అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడనే ఒక అంశం అయితే మాత్రం పోలీసులు పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని, అంటే ఇప్పుడు తనకి అద్దె నివాసంలో అతను ఎక్కడి నుంచి అయితే మాట్లాడుతున్నాడు ఏంటనే దాని మీద కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని డాక్యుమెంట్లు, అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కుల మతాల మధ్య ఆ వివాదం రావటం, ఇలాంటి వీడియోలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి వాటి మీద కూడా, అంటే ఆయనకి ఉన్న ఆర్థిక లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా ఆయనకున్న సత్సంబంధాలు కావచ్చు, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు, అదేవిధంగా వీడియోలు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ ప్రశ్న రావణ్ పై ఎప్పుడైతే ఈ కేసు అయితే ఎఫ్ఐఆర్ నమోదవుతున్న నేపథ్యంలో కొన్ని వివాదాస్పద వీడియోలు డిలీట్ చేసిన తరుణంలో వాటిని మళ్ళీ రికవరీ చేసేందుకు కూడా, అంటే దానికి సంబంధించిన వీడియోలకు సంబంధించిన రికవరీని కూడా చేసేందుకు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా అతని మీద ఉన్న కేసుకు సంబంధించి ఈ రోజు గన్నవరం కోర్టులో కస్టడీ పిటిషన్ మీద విచారణ రానుందని చెప్పుకోవచ్చు. రవళి, థ్యాంక్ యూ వెంకట్.